ప్రభునందు ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నామంలో మీ అందరికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు 26వ తారీఖు 7వ నెల 2026 సంవత్సరం ఆదివారం నాడు దేవుడు తన యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు సువార్త పాఠము మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 44వ వచనమును మనం 44 నుండి 52 వచనాల వరకు మనం చూసినట్లయితే, పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దానిని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. మరియు పరలోక రాజ్యము ఒక మంచి ముత్యములను వెదకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనును. మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికిలాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డవాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి అందును జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నికొండములో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయుండును. వీటన్నిటినీ మీరు గ్రహించుతారని వారిని అడగగా వారు గ్రహించుతున్నది. ప్రియులారా, ప్రభువారు చెబుతున్నాడు. మరి వారందరికీ అర్థమవడం కోసం ఆయన పరలోక రాజ్యము ఈ విధముగా పోలి ఉన్నదని చెబుతూ ఉన్నాడు. ఒక పొలములో ఏదైనా డబ్బును దాచిపెట్టినప్పుడు దాన్ని చూచినటువంటి మనము మనకున్నదంతా అమ్మి ఆ పొలాన్ని కొంటామని, అలాగే వర్తకుడు మంచి ముత్యాలను కొనాలని భావించేటటువంటి వాడు అమూల్యమైనటువంటి ముత్యాన్ని దాన్ని కనుగొని తనకు కలిగిన దాన్ని అంతటినీ కూడా దానికి ఖర్చు పెడతాడని చెప్పబడుతుంది. ప్రియురాలు, అలాగే పరలోక రాజ్యమును పొందటానికి కూడా అన్నిటికంటే అది శ్రేష్టమైనది కనుక, అన్నిటికంటే అది విలువైనది కనుక, దానికోసము మనకున్నటువంటి సమస్తాన్ని విడిచిపెట్టి, అనగా సమస్తాన్ని వెచ్చించి ఆ పరలోక రాజ్యమును సంపాదించుకోవటానికి మనుషుడు తపన కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అలా లేని పక్షంలో మంచి చేపలను చెడ్డ చేపలను ఎలాగైతే వల వేసి పట్టిన తర్వాత చెడ్డవాటిని బయట పారవేసి మంచి వాటిని ఎలా ఏరతారో అదే విధముగా పరలోక రాజ్యములో కూడా ప్రవేశించేటటువంటి వాడు ఆ విధంగానే చెడు మనస్తత్వమును కలిగినటువంటి వారు దేవుణ్ణి తెలుసుకోలేనటువంటి వారు ఆ విధంగానే వేరు చేయబడతారని చెప్పబడుతుంది. ప్రియుల, అదే మన జీవితాలలో ఏది విలువైనది అని మనం తెలుసుకోవాలని దేవుడు చెబుతున్నాడు. మనమైతే మన జీవితాలలో కొంతమంది అయితే డబ్బు విలువైనదని, కొంతమంది అయితే బంగారము విలువైనదని, కొంతమంది అయితే భూములు విలువైనవని, కొంతమంది అయితే ప్రాణాలు విలువైనవని, కొంతమంది అయితే దేహంలోని ఒక్కొక్క అవయవము విలువైనదని చెబుతూ ఉంటారు. కానీ దేవుడు చెబుతున్నది ఏది విలువైనదో దేవుడు చెప్పేటటువంటి మాటలను మనము ధ్యానించుదాం. అలాగే బైబిల్లోని కొంతమంది భక్తులు కూడా వారి యొక్క జీవితాలలో విలువైనదేదో తెలుసుకొని దానిని అనుసరించినటువంటి విధముగా వారు ఎలా దీవించబడ్డారు, ఏది విలువైనదని దానిని అనుసరించిన దానిని బట్టి ఎవరెవరు ఏ విధంగా పతనమయ్యారు అనే దానిని మనం తెలుసుకుందాం. ప్రియులారా, అదే ఈరోజు మొదటి పట్టణాల్లో 1వ రాజుల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనములో
గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగుమని అతనితో సెలవీయగా 7వ వచనము. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడును, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటకు వారి విశాల దేశమును తనకి చేయుటకు అసాధ్యము. ఎంత గొప్పదైన నీ జనమును న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలను వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయమును దయచేయమని అడుగుతాడు. సొలొమోను రాజు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మరి నీకేం కావాలని కోరుకోమన్నాడు. సొలొమోను ఈ లోకంలో సిరి సంపదలను కానీ, దీర్ఘాయువును కానీ, ఆరోగ్యాన్ని కానీ, రాజరికాన్ని కానీ దేన్ని కోరకుండా రాజ్యాన్ని పరిపాలించడానికి కావలసినటువంటి జ్ఞానమును దయచేయమని చెప్పేసి దేవుణ్ణి అడుగుతాడు ప్రియులారా. అలా అడగటానికి గల కారణం ఏంటి? జ్ఞానం అంటే ఏంటి అనేదాన్ని మనం చూసినట్లయితే మనం చాలా రకరకాలుగా అనుకుంటుంటాము. జ్ఞానం అంటే అదని ఇదని అనుకుంటాము. కానీ జ్ఞానం అంటే ఏంటో భక్తుడైనటువంటి యోబు చెప్తున్నాడు. 28వ అధ్యాయము 28వ వచనంలో చెప్తున్నాడు. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడిచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. సొలొమోను అడిగినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానము దేవుని యందు భయభక్తులే అని యోబు భక్తుడు చెప్తున్నాడు. అలాగే జ్ఞాని అయినటువంటి సొలొమోను కూడా సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనంలో అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము అని చెప్తున్నాడు. అంటే దేవుడు సొలొమోనును అడిగింది నీ యందు భయభక్తులు కలిగి ఉండాలి అని అడిగాడు ప్రియులారా. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అన్నీ కూడా సమస్తము జరుగుతుందని రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయము ఈరోజు 2వ పట్టణము 28-30 వచనంలో దేవుణ్ణి ప్రేమించు వానికి మేలు జరగడానికి సమస్తము సమకూడి జరుగును అని చెప్తున్నాడు ప్రియులారా. సొలొమోను రాజు తన జీవిత కాలములో ఏది విలువ గలదో, ఏదైతే తనను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళగలదో దాన్ని దేవుణ్ణి అడిగాడు ప్రియులారా. అదే జ్ఞానం. ఆ జ్ఞానం ఏంటంటే దేవుని యందు భయభక్తులే జ్ఞానానికి మూలమని యోబును అలాగే సొలొమోనును చెప్తున్నాడు. దావీదు కూడా చెప్తున్నాడు. 111వ కీర్తన 10వ వచనం, యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనములను అనుసరించే వారందరూ మంచి వివేకము గలవారు అని చెప్పబడుతూ ఉంది ప్రియులారా. దేవుని యందు భయభక్తులే జ్ఞానమట. ఆయన ఆజ్ఞలను అనుసరించటమే వివేకమట. అందుకనే 119 కీర్తనలు 72వ వచనములు చెప్తున్నాడు, వేల కొలది వెండి బంగారం నాణముల కంటేను నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు అని చెప్తున్నాడు ప్రియులారా. ఇంకా నీ వాక్యములు 103వ కీర్తన 119వ కీర్తన 103వ వచనం, నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. 105, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది అని చెప్తున్నాడు. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క బైబిల్ గ్రంథము వేల కొలది బంగారు నాణాల కంటే విలువైనది అని చెప్తున్నాడు. ఆయన వాక్యాలు తేనె కంటే తీపిగా ఉంటాయి. ఆయన వాక్యాలు వెలుగునిస్తాయి.
అలాగే 119వ కీర్తన 127వ వచనములో బంగారు కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉన్నవి అని చెప్తాడు. ప్రియులరా, దావీదు కానీ సొలొమోను కానీ యోబు కానీ దేవుని యందు భయభక్తులే, దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండుటే అన్నిటికంటే విలువైనదని వారు గ్రహించారు. ప్రియులారా, అందుకనే ఏది విలువ కాదు నాకు, మరి ఏది నాకు సమృద్ధిని సంతృప్తిని ఇవ్వలేవు, నీ యొక్క వాక్యము తప్ప, నీ యొక్క సన్నిధి తప్ప అని దావీదు భక్తుడు పలుకుతూ ఉంటాడు. ప్రియులారా, కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనములో నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టిదని నా దేవునికి ప్రార్థన చేసిదని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను అని చెప్తాడు. అలాగే కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 6వ వచనం నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను అంటాడు. అలాగే కీర్తనలు 84:2వ వచనము కూడా అంటాడు, యెహోవా మందిరావరములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది అని చెబుతాడు. ప్రియులారా, అందుకనే భక్తుడైనటువంటి దావీదు దేవుని యొక్క ఆజ్ఞలన్నా, దేవుని యొక్క మందిరమన్నా ఆయనకు ఎంతో మిగుల ప్రీతి. ఆ దేవుని ఆజ్ఞలు ధ్యానిస్తూ, ఆ దేవుని ఆజ్ఞలకు లోబడుతూ ఆయన మందిరములో నివసించటానికి ఆయనకెంతో ఆనందము, ఆయన హృదయము శరీరము కూడా ఎంతో ఆనందంతో కేకలు వేయించున్నదని చెబుతూ ఉన్నాడు. ప్రియులారా, మరి ఈరోజు నీవు నేను దేవుని యొక్క ఆలయమునకు వెళ్ళటానికి కానీ, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించటానికి కానీ మనం ఏ విధమైనటువంటి హృదయాన్ని కలిగి ఉన్నాము? విలువనిచ్చే వారిగా ఉంటున్నామా? విలువనివ్వని వారిగా ఉంటున్నామా? ఈ లోక సంపదలన్నీ కూడా దేవుని యొక్క ఆజ్ఞకు సమము కాదని, దేవుని యొక్క ఆజ్ఞలే విలువైనవని, దేవుని యందు భయభక్తులే విలువైనవని సొలొమోను కానీ యోబు కానీ అలాగే దావీదు ఆ విధంగానే చెబుతున్నాడు. ప్రియులారా, అందుకనే దేవుని యొక్క ఆజ్ఞలు ఉన్నటువంటి ఆ మందసము ఉంచటానికి ఒక మందిరాన్ని కట్టాలని, అది ఎంతో గొప్పగా కట్టాలని దావీదు ఆశపడతారు. ప్రియులారా, ఎందుకంటే దావీదు గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదును దేవుడు ఇజ్రాయేలు రాజ్యానికి అధిపతిగా చేస్తాడు, రాజుగా చేస్తాడు. రాజుగా అయిన తరువాత ఆయన ఇంకా కొంత బంగారాన్ని అడగొచ్చు, లేదా ఈ లోకపరమైనటువంటి మేడల మిద్దెలు ఇంకా కావాలి, లేదా ఈ రాజ్యాన్ని ఇంకా విస్తరింపచేసుకోవాలి అని ఆయన కోరికలు కలిగి ఉండవచ్చు. ఎందుకంటే దానిని విలువైనదిగా ఆయన చూచినట్లయితే. కానీ ఆయన ఏది విలువైనది అనుకుంటున్నాడంటే దేవుని స్తుతించటం విలువైనదని, దేవుణ్ణి ఆరాధించటం విలువైనదని, దేవుని యొక్క ఆజ్ఞలు పాటించటం విలువైనదని దావీదు భావించి దేవుని ఆజ్ఞలున్న మందసానికి మందిరము కట్టాలి, అది విలువైనదిగా కట్టాలని దావీదు అనుకుంటాడు. అందుకనే 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో నుంచి మనం చూసినట్టయితే, యెహోవా నలుదిక్కల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తరువాత రాజు తన నగర యందు కాపురం ఉండి నాతానును ప్రవక్తను పంపించి
పిలువనంపించి, నేను దేవదారుమానుతో కట్టిన నగరం యందు వాసము చేయుచుండగా దేవుని మందసము దేరాలో నిలిచి ఉన్నదనగా నాతాను, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చుమనెను. అయితే దేవుడు దావీదుకి ఇచ్చినటువంటి ఘనతను బట్టి ఇంకా నాకు కావాలి, ఇంకా నాకు రాజ్యం కావాలి, నా రాజ్యం విస్తరింపబడాలి అని దావీదు కోరుకోకుండా, నేను మంచి ఇంటిలోనే నివసిస్తున్నాను, మరి దేవుని యొక్క ఆజ్ఞలో ఉన్నటువంటి మందసము డేరాలో ఉన్నది, దానికి ఒక మంచి దేవాలయాన్ని కట్టాలని దావీదు అనుకుంటాడు. ఎందుకంటే దావీదు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. దేవుని యొక్క ఆజ్ఞలు విలువైనవిగా దావీదు భావిస్తున్నాడు. కనుక ఆ ఆజ్ఞలు ఉన్నటువంటి మందసానికి విలువైనటువంటి మందిరాన్ని, ఘనమైనటువంటి మందిరాన్ని కట్టదలుచుకున్నాడు. అయితే దేవుడు చెప్తాడు, నీ వద్దబ్బాయి, నీ కుమారుడు నిర్మిస్తాడు, అతను నేను తోడై ఉంటాను అని దావీదుకు నాతాను ప్రవక్త చేత చెప్పినప్పుడు మనమైతే సహజంగా అనుకుంటాము, దేవుడు నేనేదో దేవునికి ఇద్దామనుకున్నాను, దేవునికి చేద్దామనుకున్నాను, అయితే దేవుడు వద్దన్నాడు కదా, నా కుమారుడు కట్టిస్తాను అంటున్నాడు కదా, కుమారుని చేత కట్టించుకుంటే ఏంటి, కట్టించుకోకపోతే నాకేంటి, నేనైతే దేవునికి ఇద్దామనుకున్నాను, దేవుడే వద్దన్నాడు అని ఓరకనే ఉండవచ్చు. కానీ దావీదు యొక్క ఆలోచన దేవుని పట్ల ఎంత ఘనమైనవిగా ఉన్నాయో మనం ఒకసారి చూద్దాం. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనంలో దేవుడు దావీదుతో చెప్తున్నాడు, నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగు చేసి ఉన్నాను, మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయనిదేమనగా నేను నీకు సంతానము కలుగు చేయుదును, నీ దినములు సంపూర్ణములగినప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను, అతడు నా నామఘనత కొరకు మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను అని దేవుడు దావీదుతో చెప్తున్నాడు. దావీదు కట్టాలని భావించాడు, కానీ దేవుడు వద్దంటున్నాడు, నీ కుమారుడు కడతాడంటున్నాడు. కానీ దావీదు అక్కడితో దానిని వదిలివేయలేదు. ప్రియులారా, 1వ దినవృత్తాంతాలు 22వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చూసినట్లయితే, మరియు దేవుడైన యెహోవా నివాస స్థలము ఇదే అని, ఇజ్రాయేలు అర్పించు బలులకు పీఠము ఇదే అని దావీదు సెలవిచ్చెను. తరువాత దావీదు ఇశ్రాయేలు దేశమందుండు అన్యజాతి వారిని సమకూర్చడని ఆజ్ఞించి దేవుని మందిరము కట్టించుటకై రాళ్ళు చెక్కు వారిని నియమించెను. వాళ్ళ వాకిళ్ల తలుపులకు కావలసిన మేకులకేమి చేలలకేమి విస్తారమైన ఇనుమును తోచ సఖ్యము కానంత విస్తారమైన ఎత్తడని ఎంచజాల నలవి కానంత దేవదాను రాణులను దావీదు సంపాదించెను. సీదోనీయులను తూరీయులను దావీదునకు విస్తారమైన దేవదారు రాణులను తీసుకుని వచ్చుచుండిరి. 5వ వచనము, నా కుమారుడైన సొలొమోను పిన్న వయసు గల లేతవాడు, యెహోవాకు కట్టబో మందిరము దాని కీర్తిని బట్టియు అందమును బట్టియు సకల దేశములలో ప్రసిద్ధి చెందినట్లుగా అది చాలా ఘనమైనది అయి ఉండవలెను, కాగా దానికి కావలసిన సాధన రాశిని సిద్ధపరచదనని చెప్పి దావీదు తన మరణమునకు ముందు విస్తారమైన వస్తువులను సమకూర్చి ఉండెను. ప్రియులారా, దావీదును నీవు కట్టొద్దని దేవుడు ఆజ్ఞాపించినా కానీ మరి దావీదు మందిరానికి కావలసినటువంటి ఏర్పాట్లను అన్నట్లు, మందిరానికి కావలసిన పనిముట్లు అన్నట్లు, మందిరానికి కావలసినటువంటి కలపను, ఇనుమును, విస్తారమైనటువంటి కలపను ఆయన సిద్ధపరిచి సొలొమోనుకు చెబుతూ ఉన్నాడు. 7వ వచనము 2వ దినవృత్తాంతాలు 22వ అధ్యాయం 7వ వచనం, మరియు దావీదు సొలొమోనుతో ఇట్లను, నా కుమారుడా, నేను నా దేవుడైన యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించవలెనని నా హృదయమందు నిత్యమైన చేసుకుని ఉండగా మరి దేవుడు నీవు కడతాడు, నీ కుమారుడు కడతాడని చెప్పాడు. 12వ వచనము చూసినట్లయితే,
నీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రం నీవు అనుసరించినట్లుగా యెహోవా నీకు వివేకమును తెలివిని అనుగ్రహించి ఇజ్రాయేళ్ల మీద నీకు అధికారము దయచేయునుగాక. యెహోవా ఇజ్రాయేలును గూర్చి మోషేకి ఇచ్చిన కట్టడల ప్రకారం ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుకున్నటకు నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందుదువు. ధైర్యం తెచ్చుకుని బలముగా ఉండము, భయపడకము, దిగులు పడకము. ఇదిగో నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2,00,000 మనుగుల బంగారమును 10 కోట్ల మనుగుల వెండిని తోచ సఖ్యము కానంత విస్తారమైన ఇత్తడిని ఇనుమును సమకూర్చి ఉన్నాను. మ్రానులను రాళ్లను కూర్చి ఉంటని నీవు ఎక్కను సంపాదించుదువుగాక. మరియు పని చేయ తగిన విస్తారమైన శిల్పకారులను, కాసే పనివారును, వడ్రంగు వారును, ఏ విధమైన పనినైనను నెరవేర్చగల మంచి పనివారును నీ యొద్దనున్నారు. లెక్కింపలేనంత బంగారమును, వెండియు, ఇత్తడియు, ఇనుమును నీకు ఉన్నావు. కాబట్టి నీవు పని పూనుకొని నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. పనికి పూనుకోమని చెబుతున్నాడు. ఆలయము కట్టించవద్దు నీవు అని చెప్పినా కానీ ఆలయానికి కావలసినటువంటి సమస్తాన్ని కూడా దావీదు సమకూర్చి తన కుమారునికి చెబుతూ ఉన్నాడు. నేను అంతా సమకూర్చాను అంటే 2,00,000 మనుగులు అని అంటే సుమారుగా దానిని మరి డబ్బులలో లెక్కించాలి అని అనుకుంటే ఈరోజు 2,00,000 మనుగులు అంటే 22 లక్షల కేజీలు బంగారం. 10 గ్రాముల బంగారము 1,50,000 చొప్పున ఈరోజు మార్కెట్టుగా ఉన్నది. 100 గ్రాములు 15 లక్షల రూపాయలు చేస్తూ ఉంది. అలాగే కేజీ బంగారం వచ్చి సుమారుగా 1,50,00,000 రూపాయలు. 1 కేజీ బంగారం అంటే 2,20,000 కేజీల బంగారం అంటే దాదాపుగా మరి ఈ వాల్యూ కట్టడానికి 33 లక్షల కోట్ల రూపాయలుగా మనం చూడవచ్చు. అంటే ఆ బంగారము దావీదు సమకూర్చిన బంగారము 10 చక్రాల బండ్లు 20 టన్నులు లారీలలో లోడి చేస్తే 110 లారీల బంగారాన్ని సమకూర్చాడు. అలాగే వెండిని సమకూర్చినటువంటి దానిని చూస్తే 55,500 లారీల వెండిని సమకూర్చాడు ప్రియులారా. అంతేకాకుండా దావీదు సొంత బంగారాన్ని 1వ దినవృత్తాంతాలు 29:1-4 వచనాల వరకు చూసినట్లయితే సొంత బంగారం ఒక 3 లారీల బంగారం, వెండి 7 లారీల వెండిని, అలాగే ప్రజల నుండి 7వ వచనంలో చెప్పబడుతుంది. 1వ దినవృత్తాంతాలు 29వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే ప్రజల నుండి మరి కానుకలుగా స్వీకరించినటువంటి బంగారము 16 లారీల బంగారముగా అంటే 3,000 మణుగుల బంగారము, వెండి 2,000 మణుగులు అంటే 11 లారీలు బంగారము వెండి. ఈ విధముగా దావీదు ప్రోగు చేసినది మొత్తం కూడా 129 లారీల బంగారం, 55,518 లారీల వెండి, ఇనుము, ఇత్తడి, రాగి తోచటానికి కానీ లెక్కించడానికి కానీ సాధ్యము కానటువంటి దానిని ప్రోగు చేసి ఉన్నాడు. ప్రియులరా, దావీదు దేవాలయమును విలువైనదిగా ఎంచాడు. దేవుని యొక్క ఆలయమును ఎంచి తనకున్నటువంటి సమస్తాన్ని వెచ్చించి దేవుని ఆలయం కట్టడానికి తనకున్నటువంటి సమస్తాన్ని కూడా ఉపయోగిస్తూ ఉన్నాడు. మరి అలాగే సొలొమోను కూడా దావీదు అనుకున్నట్లుగానే అంతే ఘనమైనదిగా కట్టేస్తాడు. ప్రియులారా, 2వ దినవృత్తాంతాల గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనము చూసినట్లయితే, కాగా లెబానోను నుండి సరళ మ్రానులను
దేవదారు మ్రానులను చందనపు మ్రానులను నాకు పంపు. నేను కట్టించబో మందిరముదు గొప్పదిగాను ఆశ్చర్యకరమైనదిగాను ఉండును కనుక నాకు మ్రానులు విస్తారంగా సిద్ధపరచుటకై నా పనివారు మీ పనివారితో కూడా పోవుదురు. మ్రానులు కొట్టు మీ పనివారికి 400 గరిసెల దంచిన గోధుమలను, 800 పొట్ల ఎవ్వలను, 140 పొట్ల ద్రాక్షారసమును, 140 పొట్ల నూనెను ఇచ్చేదును అని తూరు రాజు అయినటువంటి హీరాముకు సొలొమోను చెబుతాడు. నా తండ్రి ఘనమైనటువంటిది కట్టించమని చెప్పాడు. నేను కూడా అటువంటి ఘనమైనటువంటి ఆలయాన్ని కట్టించబోతూ ఉన్నాను. కనుక నీవు నీ దగ్గర ఉన్నటువంటి మ్రానులు నాకిమ్మని తూరు రాజుకు కబురు పంపుతాడు ప్రియులారా. అలాగే ఆ విధముగానే 1వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి మనము చివరి వచనాల వరకు మనం చూసినట్లయితే ఏ విధంగా సొలొమోను బంగారమును పొదిగి ఆ దేవాలయమును కట్టాడో మనం చూడవచ్చు ప్రియులారా. ఆ విలువైనదిగా ఆ కట్టిన దేవాలయంలోనికి మరి సమయము అయిపోతుంది కనుక దేవుని యొక్క తేజస్సు వచ్చి మరి ఆ దేవాలయములో నిండుకుంటుంది. అంత ఘనమైనదిగా మరి సొలొమోను కట్టించిన ఆలయంలోనికి దేవుడు దిగి వస్తాడు ప్రియులారా. సొలొమోను 1వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 37, 38 వచనాలు మనం చూసినట్లయితే 7 సంవత్సరాలు దానిని కట్టినట్లుగాను, 2వ దినవృత్తాంతాలు 2వ అధ్యాయము 17వ వచనము చూసినట్లయితే 1,83,600 మందితోటి 1,83,600 మంది పనివారితో 7 సంవత్సరాలు ఆలయాన్ని నిర్మించినట్లుగా మనం చూస్తాం. అంత ఘనమైనదిగా, అంత విలువైనదిగా కట్టించిన దేవాలయంలోనికి దేవుడు 1వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనము, యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరము నింపెను. కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలువలేకపోయిరి. ప్రియులరా, మరి దీని యొక్క వివరణ మరి మత్తయి సువార్తలో చెప్పినట్లుగా విలువైన దానిని కనుగొన్నప్పుడు దానికి వెచ్చించాలి. నీ ఆస్తినంతటిని, నీ తెలివితేటలంతటిని దాని కొరకే వెచ్చించాలి అని దేవుడు చెప్పినటువంటి రీతిగా సొలొమోను, దావీదు కూడా దేవుని యందు భయభక్తులే విలువైనవని తెలుసుకొని ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుట మరి దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరించటమేనని, ఆ దేవుని యొక్క ఆజ్ఞలు ఉన్నటువంటి మందసమును విలువైన చోట ఉంచాలి. ఎందుకంటే అది విలువైనదని వారు తెలుసుకున్నారు కనుక, దేవుడు విలువైన వాడు, దేవుని యొక్క ఆజ్ఞలు విలువైనవని తెలుసుకున్నారు కనుక వారి కొన్నదంతా కూడా వెచ్చించి విలువైనదిగా దేవుని యొక్క మందిరాన్ని కట్టినప్పుడు ఆ మందిరంలోనికి దేవుని యొక్క తేజస్సు వచ్చినట్టుగా మనం చూడవచ్చు. ప్రియులారా, మరి సమయాభావం వలన నేను దీనిని ఎంతటితో ముగిస్తున్నాను. కానీ 2వ పార్టుగా దీని వివరణను మరింత మనము తెలుసుకుందాం ప్రియులారా. మరి ఒక వీడియో ద్వారా దీన్ని 2వ పార్టుగా మీ ముందుకు తీసుకురాబోతున్నాను. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మరి పొలములో దాచబడినటువంటి ధనమును కనుగొన్నవాడు సమస్తమును దాన్ని కొనుగోలు చేసినట్లుగా పరలోక రాజ్యమును పొందగోరేటటువంటి వాడు విలువైనది ఏదో తెలుసుకొని దాని కొరకై మనం ప్రయాసపడాలి. దావీదు, సొలొమోను, యోబు విలువైనది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమేనని తెలుసుకొని, విలువైనది దేవుని యొక్క ఆజ్ఞలు పాటించటమేనని తెలుసుకొని, ఆ విలువైనటువంటి దేవుని ఆజ్ఞలు ఉండటానికి దేవుని యొక్క మందిరాన్ని ఘనమైనదిగాను విలువైనదిగాను వారు మరి
నిర్మించడానికి పూనుకున్న విధానమును ద్వారా మనమును దేవునికి విలువనివ్వాలని, దేవుని యొక్క వాక్యానికి విలువ ఇవ్వాలని వారి ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు, నేర్పిస్తున్నాడు. కనుక అట్టి విధంగా జీవించుదాం, దేవునికి విలువ ఇచ్చేవారిగా మనం ఉందాం. సమస్తాన్ని మరి వెచ్చించి దేవుని యందు భయభక్తులు గలవారై జీవిద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. అందరికీ వందనాలు.